శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ నమః. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నిన్నటి రోజున ఉపన్యాసంలో అర్జునుడు మాట్లాడేటటువంటి పరిహాసకరమైనటువంటి మాటలను చూచి కృష్ణుడు చిరునవ్వుతో ఆ రెండు సేనల మధ్యలో విషాదమునకు లోనై ఉన్నటువంటి అర్జునుడిని చూచి ఇలా మాట్లాడుతున్నాడు అని నిన్న చెప్పుకున్నాం. ఈరోజు 2వ అధ్యాయంలో 11వ శ్లోకము ఇక్కడ నుండి భగవద్గీత ప్రారంభమవుతుంది. అంటే కృష్ణుడు చెబుతున్నాడు ఏది సరి ఏది తప్పు అని జ్ఞాన ఉపదేశం చేస్తున్నాడు అర్జునునికి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. హే అర్జున, నీవు ఎవరి గురించి దుఃఖిస్తూ ఉన్నావో వాళ్ళు నీ దుఃఖమునకు అర్హులు కారు. నీవు వారి గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. నీవు మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, అవి ప్రాజ్ఞులకు సమ్మతం కాదు. అంటే బుద్ధిమంతులకు జ్ఞానులకు నీ మాటలు వాళ్ళు ఒప్పుకోరు. అంతేకాదు, నీవు నీ మనసుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరైనా తెలిసిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, అంటే ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండి జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎవరు ఏడవరు. అయ్యో వీడు బాగున్నాడే అని ఎవడు ఏడవరు, చచ్చిపోతాడే అని ఏడవరు. అలాగే ఎవరైతే బాగా ఉన్నటువంటి వాని గురించి ఎవరు ఏడవరు. అదేవిధంగా ఇక అయిపోయింది, ఇంకా మరణపు అంచున ఉన్నాడు, ఈ క్షణమో మరుక్షణంలో అనేటటువంటి వాని గురించి కూడా ఎవరు జ్ఞానులు ఎవరు దుఃఖించరు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక్కడ హే అర్జున, నీవు వీళ్ళందరి గురించి దుఃఖిస్తూ ఉన్నావు, వీళ్ళు చనిపోతారు, వీళ్ళని చంపాలి అని. నీవు ఇంతగా ఎవరి కొరకు దుఃఖిస్తూ ఉన్నావో వాళ్ళెవరు నీ దుఃఖానికి అర్హులు కారు. నీ యొక్క కరుణకు వాళ్ళెవ్వరు అర్హులు కారు. వాళ్ళ గురించి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎవరి కొరకైతే దుఃఖించవలసిన అవసరం లేదో అటువంటి వారి గురించి నీవు దుఃఖిస్తూ ఉన్నావు, అంటే వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నావు. అదే కాకుండా నీవు ఇంతవరకు నేను ఎందుకు యుద్ధం చేయను, వాళ్ళు పూజార్హులు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళని నేను చంపలేను, బంధువులు, ఇవన్నీ చెబుతూ ఉన్నావు. నీ మాటలు ప్రాజ్ఞులు ఎవ్వరు దీనిని ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నీవు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ప్రజ్ఞావాదం చేస్తూ ఉన్నావు. ప్రజ్ఞావాదం అని అంటే మనకు వ్యాఖ్యానకారులు చెబుతారు, ప్రాజ్ఞ విరుద్ధవాదాః, లేదా అంటే జ్ఞానుల యొక్క మతానికి, వారి యొక్క అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నటువంటిది ప్రజ్ఞావాదం. లేదు, సులభంగా చెప్పాలి అని అంటే స్వమనిషోత్థ వచనాన్ని, అంటే నా బుద్ధికి తోచిన మాటలు మాట్లాడడం. అది తప్ప ఒప్ప ఏది ఆలోచించకుండా నా మనస్సుకు ఏది తోచితే
అది మాట్లాడము అనేటటువంటిది ప్రజ్ఞావాదము అని చెబుతూ ఉన్నారు. నీవు ఎవడైనా ఒక తెలివైనటువంటి వాడు, జ్ఞానము బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు బతుకున్న వాళ్ళ గురించి ఎవడు ఏడవడు. అలాగే ఇక అయిపోయింది, ఇంక వీడు చనిపోతాడు, ఇంక వీడు బతకడు అనేటటువంటిది మనకు తెలిసిన తరువాత ఎలాగూ చనిపోతాడు, మనం ఏడ్చినా వాడు బతకడు. కాబట్టి బతికి ఉన్న వాళ్ళ గురించి ఎవడు ఏడవడు, జ్ఞాని అయినటువంటి వాడు ఇక ఎలాగూ చస్తాడు కాబట్టి వాని గురించి జ్ఞాని అయినటువంటి వాడు ఏడవడు అని చెబుతున్నారు. అందుకే అదే అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు, గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. బతికున్న వాళ్ళు చావుకు సమీపమైన ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏడవరు, నీవు ఏడ్చినా వాడు బతకడు. దీనికి మనకు భాగవతంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు భగవంతుడు. సంహరించినప్పుడు ఆ హిరణ్యాక్షుని భార్య వీళ్ళందరూ కూడా ఆ శవం ముందు కూర్చొని ఒకటే ఏడుస్తుంటారు. ఎన్ని సంవత్సరాలైనా శవ దహన సంస్కారం చేయనీయకుండా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యముడు వస్తాడనమాట, భాగవతంలో వస్తుంది. యముడు వచ్చి అనేక విధాలుగా ఉపదేశిస్తాడు. చూడు, మీరు ఈ లాభం లేదు, ఇది నీవు ఈ శవాన్ని పెట్టుకొని 1000 సంవత్సరాలు ఏడ్చినా చనిపోయిన వాడు రాడు. కాబట్టి ఎలాగూ వాడు చనిపోయాడు, ఇక ముందు ఏం జరగాలో అది చెయ్యండి అని చెప్పి అంతా ఒక కథలాగా చెప్తూ వస్తాడనమాట. అంటే చనిపోవడానికి ఎలాగూ సిద్ధంగా ఉన్నవాడు వాడు ఎలాగూ మనం బతికించలేం ఏడ్చినా, కాబట్టి ఏడవకూడదు. ఇది మనకు ఒక ఇది అదే చెప్తున్నాడు, అదే చేస్తూ ఉన్నావు నీవు. ఇక అంతేకాకుండా ప్రజ్ఞావాదము, నీ మనస్సుకు తోచిన విధంగా నా మాటలు జ్ఞానులు ఒప్పుకుంటారా లేదా అనేటటువంటి ఒక అభిప్రాయం లేకుండా నీ మనసుకు తోచిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నీవు మాట్లాడడం సరిగా లేదు. నీవు యుద్ధోన్ముఖుడు కాకుండా యుద్ధ విముఖుడు కావడము సరిగా లేదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకు రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానంలో మనకు 3 ప్రశ్నలు నేస్తారు. ఇక్కడ ఏమిటి, కృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడట, నీవు నీ బంధువులు నాశమైపోతున్నారు అని చెబుతూ ఉన్నావు. నీ బంధువులు, ఆ బంధువుల యొక్క ఆత్మలు నాశమవుతాయి అని దుఃఖిస్తూ ఉన్నావా? మొదటి ప్రశ్న. నీ బంధువుల ఆత్మలు అంటే జీవుడు వాడు నాశమైపోతాడు అని నీవు దుఃఖిస్తున్నావా? లేదా రెండవ ప్రశ్న, వాళ్ళ దేహములు నాశమైపోతున్నావని దుఃఖిస్తూ ఉన్నావా? మూడవ ప్రశ్న, లేదు దేహము వదిలి ఆత్మ అనేటటువంటి అస్తిత్వమే లేదు, ఊరికే దేహమే ఆత్మ అని భావించి ఈ దేహము నాశమైతే వీళ్ళని నేను యుద్ధంలో నా బంధువులను చంపేస్తే దానివల్ల వారు శాశ్వతంగా నాశమైపోతారు అని దుఃఖిస్తూ ఉన్నావా? 3 కారణాలు, 3 ప్రశ్నలు. వీటిలో నీవు ఏ కారణము చేత వీళ్ళను చనిపోతారు అని దుఃఖిస్తూ ఉన్నావు, అందుకు నేను యుద్ధం చేయని చెప్తున్నావు అని ఈ 3 ప్రశ్నలను రాఘవేంద్ర స్వాముల వారు ఆ ప్రశ్నలను వేసి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం 12-13 శ్లోకాల్లో వరుసగా మనకు సమాధానాలు దొరుకుతాయన్నమాట. మొదటి ప్రశ్న, ఆత్మ నాశమైపోతుంది కాబట్టి నీవు దుఃఖిస్తున్నావు, నీ బంధువుల ఆత్మలన్నీ నాశమైపోతాయి దుఃఖిస్తున్నావు కదా, అందుకు యుద్ధం చేయటం లేదా? నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. చూడు, నీవు ఈ బంధువులందరూ ఉన్నారు, వీళ్ళ ఆత్మలన్నీ నాశమైపోతాయి కాబట్టి నేను దుఃఖిస్తూ ఉన్నాను, కాబట్టి నేను యుద్ధం చేయను అని అంటావా అంటే చెప్తున్నాడు,
నతు ఏవ అహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ. హే అర్జున, నేను, నీవు, ఇక్కడున్నటువంటి రాజులు మహారాజులు అందరూ కూడా వెనుక అంటే భూతకాలంలో వాళ్ళు లేరని కాదు, అంటే ఉన్నారు. ఇక ముందు నేను, నువ్వు, ఈ రాజులు వీళ్ళందరూ ముందు ఉండరు అని కూడా కాదు, ముందు ఉంటారు. అంటే భూతకాలంలో ఉన్నారు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటారు. ఇక ప్రజెంట్ అంటావా, వర్తమానం, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక వర్తమానం గురించి చెప్పాల్సిన మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం. కాబట్టి నీవు, వీళ్ళు నా బంధువులు ఆత్మలన్నీ నాశమైపోతాయి, అందుకు నేను దుఃఖిస్తున్నాను అని అంటే ఆత్మకు చావు అనేటటువంటిది లేదు, చావు పుట్టుకలు లేదు. ఇంతవరకు వాళ్ళందరూ వెనుక ఉన్నారు, ముందు ఉంటారు. ఎందుకు అంటే ఆత్మకు నాశం లేదు, పుట్టుక లేదు, చావు పుట్టుకలు లేదు ఆత్మకు అని చెప్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఆత్మ అని అంటే ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను మొదటి రోజే చెప్పినట్లుగా మీరు జీవుడు అనండి, ఆత్మ అనండి, సోల్ అనండి, ప్రాణం అనండి, ఏదైనా అనండి, మీరు అది జీవుడు, వీడు సోల్. ఆత్మ అంటే ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నది అంతే. ఈ ఆత్మ ఈ దేహంలో ఉండటం చేత ఈ దేహం నడుస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది, చూస్తూ ఉన్నది, ఆలోచిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోయిందో ఈ దేహం పడిపోతుంది అంతే, ఇంకా ఏం పని చేయదు. కాబట్టి ఈ ఆత్మ వేరు, దేహము వేరు. దేహమే ఆత్మ అయితే ఆత్మకు చావు లేదు, చావు పుట్టుకలు లేదు. అప్పుడు ఈ దేహం పర్మనెంట్గా శాశ్వతంగా ఉండాలి. అయితే ఈ దేహము పుడుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది, మళ్ళీ క్షీణిస్తూ ఉన్నది. ఈ దేహం పుట్టినప్పుడు చిన్న పిల్లలుగా ఉంటాం మనం, పాపలుగా, తల్లిపాలు తాగి పెరిగి పెద్దవాళ్ళై మంచి యుక్త వయస్కులు అవుతాము. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ రివర్స్లో పోతుంటుంది, పళ్ళు ఓడిపోతాయి, అన్నీ వస్తాయి, చివరికి పోతాడు. కాబట్టి ఈ దేహము పుడుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది, నశిస్తూ ఉన్నది, చివరికి పర్మనెంట్గా నాశమైపోతూ ఉన్నది. కాబట్టి ఈ దేహము వేరు, దేహం కాదు, ఆత్మ. ఈ దేహంలో ఆత్మ ఉన్నంతకాలమే ఈ దేహానికి ఒక గుర్తింపు, మర్యాద అన్నీ. ఎప్పుడైతే ఈ దేహం నుంచి ఆత్మ, అందుకే ప్రాణం పోయిందని అంటారే కానీ దేహం చచ్చిపోయింది అని ఎవ్వరు చెప్పరు. దేహం అంటే ఒక జడ పదార్థం, అంటే ఒక మెటీరియల్ అంతే, మెటీరియల్ ఆబ్జెక్ట్. కాబట్టి ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నది. ఈ ఆత్మకు నాశం ఉన్నదా అంటే నాశం లేదు, చావు పుట్టుకలు లేదు. అందుకే ముందు మనకు వస్తుంది జీవుని లక్షణము, భగవంతుని లక్షణం చెప్పేటప్పుడు నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైవం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ పంచభూతములు ఉన్నాయి, పృథ్వీ వాయురాకాశములు. నైనం ఛిందంతి శస్త్రాన్ని, ఈ ఆత్మను నీవు ఒక ఆయుధంతో చీల్చలేవు, గాయపరచలేవు. నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అగ్ని ఆత్మను కాల్చజాలదు, నీరు తడపజాలదు. ఈ ఆత్మను ఏమీ ఈ పంచభూత గాలి దీనిని ఎండేటట్లుగా చెయ్యదు. మన దేహం ఎండిపోతూ ఉన్నది అంతే, నీళ్లు తాగకపోతే దేహం ఎండిపోతుందే కానీ ఆత్మ ఏం కాదు. ఆత్మ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ దేహము ఆత్మ ఎలాగానంటే, మన మొబైల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు ఎక్కడ పోయినా మన శాస్త్రమే, తత్వమే ఉంటుంది. ఇక్కడ ఎంత మనం ఆధునికంగా ఎంత సైన్స్ పెరిగినా ఆ సైన్స్ వెనుక మూలభూతంగా మన శాస్త్రమే ఉంటుంది. మన హైందవ శాస్త్రము, సనాతన ధర్మం యొక్క కాన్సెప్టే ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఉన్నది, మొబైల్లో ఇది మొబైల్ పని చేస్తుందంటే పని చేయదు. దాంట్లో సిమ్ వేయాలి, సిమ్ వేస్తే పని చేస్తుందా, చేయదు. మళ్ళీ దానికి డబ్బులు కట్టి వానికి ఆపరేటర్కి మనం డబ్బులు కడితే వాడు యాక్టివేట్ చేస్తే అప్పుడు సిమ్ పనిచేస్తుంది. సిమ్ లేకుండా మొబైల్ కానీ, మొబైల్ లేకుండా సిమ్ కానీ ప్రత్యేకంగా పని చేయదు. ఆ మొబైల్లో సిమ్ముని పెడితే అప్పుడు మొబైల్ మనకు పనిచేస్తుంది. అయితే ఇక్కడ మొబైల్ లేకుండా సిమ్ పని చేయదు, కేవలం సిమ్ పెట్టుకున్నా పని కాదు. కాబట్టి రెండూ ఉండాలి. మొబైల్ ఇన్స్ట్రుమెంట్ అంతే, దీనికి ఇంకా ఏమీ లేదు.
ఈ మొబైలు మన దేహం అయితే ఆ మొబైల్లో ఉండేటటువంటి సిమ్ము ఆత్మ. సిమ్ ఉంటేనే దీనికి మర్యాద. చిన్న పిల్లలకైనా కానీ మొబైల్ ఇచ్చి ఆట ఆడుకోమని సిమ్ లేకుండా ఉత్త మొబైల్ ఇస్తే వాళ్ళు పడేస్తారు. సిమ్ ఉండి ఇంటర్నెట్ ఉండి వాళ్ళకు వస్తేనే పిల్లలైనా ఆట ఆడుకుంటారు. కాబట్టి సిమ్ ఆత్మ అయితే మొబైల్ దేహం. ఆ సిమ్ ఉన్నంత వరకే దీనికి వాల్యూ. ఎంత పెద్ద ఐఫోన్ అయినా కానీ సిమ్, అది ఈ సిమ్మో ఫిజికల్ సిమ్మో ఏదైనా కానీ సిమ్ ఉన్నా కానీ ఎన్ని లక్షల రూపాయల ఐఫోన్ అయినా దానికి వాల్యూ. అలాగే ఈ దేహము ఎంత అందంగా ఎంత సుందరంగా ఎంతైనా ఉండనిగాక ఆ జీవుడు ఉంటేనే ఈ దేహానికి మర్యాద. ఈ జీవుడు వెళ్ళిపోయినాడంటే ఫస్ట్ బయటపడేయండి అని అంటారు. కాబట్టి ఈ జీవుడు ఆత్మ ఏమంటూ ఉన్న వానికి మరణం ఉందా అంటే మరణం లేదు. పుట్టుక ఉందా? లేదు. చావు పుట్టుకలు అయితే ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ జీవుడు అంటే అనాది నిత్యుడు, అంటే అనాది ఆది రహితము. జీవుడు ఎప్పుడు అంటే పుట్టుక లేదు కాబట్టి ఆయనకి ఆది లేదు, అంటే అనాది. ఎప్పుడైనా చనిపోతాడా? నాశనం అయితే పోడు. కాబట్టి అనాది నిత్యుడు జీవుడు, అనాది నిత్యుడు. ఈ జగత్తునందు 3 పదార్థాలు అనాది నిత్యంగా ఉంటూ ఉన్నాయి. ఒకటి భగవంతుడు, వానికి చావు పుట్టుకలు లేవు. జీవునికి చావు పుట్టుకలు లేవు. ఇక వాడికి ప్రతి ఒక్క జీవునికి వానిదే అయినటువంటి అనాది కర్మ ఒకటి ఉంటుంది. ఆ కర్మ, ఈ 3 అనాది నిత్యం. ఇక్కడ జీవుడు వానికి మరణం లేదు, పావు పుట్టుకలు లేదు. కాబట్టి వాడిని నీవు చంపుతున్నానంటే వాడు చావే లేదు. వాడిని నీవు ఎలా చంపుతావు? నీ బంధువులు అందరూ వాళ్ళని చంపుతానంటూ ఉన్నావు. ఆత్మకు చావు లేనప్పుడు నీవు దేని ఆయుధంతో చంపలేవు, దేనితో చంపలేవు. కాబట్టి చంపడానికి సాధ్యము కానటువంటి ఆత్మలైనటువంటి నీ బంధువులను నీవు ఎలా చంపుతావు? చావు లేదు. కాబట్టి వాళ్ళ గురించి నీవు దుఃఖించవద్దు అనేది ప్రశ్న. ఇక్కడ మనకు సందర్భం వచ్చింది కాబట్టి ఈ జీవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, వాడు ఏమిటి? మనకి ఈ దేహంలో జీవుడు ఉన్నాడని చెప్తున్నాడు. నేను ఫీల్ అవుతున్నా, నేను ఈ దేహంతో నాకు కలిగే కష్టం సుఖము ఆనందము అన్నీ నాకు అనుభవానికి వస్తూ ఉన్నది. ఈ దేహము కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఈ దేహం లేకుండా నేను సుఖపడలేను, నేను దుఃఖించలేను. సిమ్ ఉంటేనే, ఈ మొబైల్ లేకుండా సిమ్ కూడా పనిచేయలేదు. సిమ్ లేకుండా మొబైల్ పనిచేయదు. అదేవిధంగా ఈ జీవుడు కష్టసుఖాలను అనుభవించాలి అని అంటే ఈ దేహం ఉండి తీరాలి. ఈ దేహం లేకుండా అది కాదు. కాబట్టి ఈ జీవుడు ఈ దేహంలో ఉన్నాడు. వాడు ఎలా ఉంటాడు, వాడు ఎంత పరిమాణంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమిటి, జీవుడు అంటే ఎవరు, వాని యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు ఈ దేహంలో అని అంటే మనకు ఒక జైన మతం అనుకుంటాను, సరిగా నాకు గుర్తులేదు. ఒక్క మతం ప్రకారము దేహం ఎంత పెద్దదిగా ఉంటే అంత పెద్ద ఆకారంలో జీవుడు ఉంటాడు అని ఒక సిద్ధాంతం, ఒక వాదన. ఏనుగు ఉంది, ఏనుగులో జీవుడు వెళ్ళిపోతే ఏనుగు చచ్చిపోతుంది. కాబట్టి జీవుడు ఎంత ఏనుగు ఆకారంలో ఉంటాడు. అలాగా జీవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా వాడు ఉంటాడనంటే జీవుని యొక్క పరిమాణం ఎంత, 6 అడుగుల 5 అడుగుల 3 అడుగుల 6/3 ఏదో అంట. ఎంత అంటే మనకు తత్వసారం అనేటటువంటి గ్రంథం మనకు చెప్తుంది. ఇక్కడ లేదులేండి, బుక్కులో లేదు అది. అశ్వబాలాగ్రమాదాయ విభజ్య శతదాహి తత్ పునశ్చ శతదాభిన్నం కియన్మానం భవిష్యతి తావత్ బ్రహ్మాది జీవానాం పరిమాణం ప్రకీర్తితం. మనకు గుర్రం ఉన్నది, గుర్రము తోక ఉన్నది, గుర్రము తోకలో జూలు ఉన్నది. ఆ జూలులో ఒక వెంట్రుక తీసుకోవాలి. ఒక వెంట్రుక తీసుకొని ఆ వెంట్రుక ఒకే ఒక వెంట్రుక, ఆ వెంట్రుక టిప్పు అగ్రభాగాన్ని, అంటే టిప్ అంటాం కదా, చాలా పై అగ్రభాగాన్ని, ఒక వెంట్రుక అగ్రభాగాన్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని శతదాహి, ఆ చిన్న టిప్ను కట్ చేసి ఉంటుంది, దాన్ని 100 భాగాలుగా చేయాలి. ఆ 1/100లో మళ్ళీ ఆ 1/100 మళ్ళీ 100 పీసెస్ చేయాలి. అంటే గుర్రము తోక, గుర్రము తోకలో జూలు, ఆ జూలులో ఉన్న ఒక వెంట్రుక, ఆ వెంట్రుకలో టిప్,
ఆ టిప్పును 1000 భాగాలు చేయాలి. చేస్తే 1/1000 ఎంత ఉంటుందో పరిమాణము జీవుని యొక్క పరిమాణం అంతే. ఆ జీవుడు అంత మాత్రమే ఉంటాడు, అంతకంటే పెద్దగా ఉండడు. ఇది సాధ్యమా? నేను చెప్పిన ఇప్పుడు సాధ్యమే కాదు, అది కట్ చేయడానికి సాధ్యం కాదు. మనకు సాధ్యం కాకపోయినా ఈ జీవుని యొక్క పరిమాణం అంతే, వాడు అంతే ఉంటాడు. కాబట్టి ఈ జీవుడు అంతా ఎలాగా బ్రహ్మ మొదలుకొని, బ్రహ్మ జీవుడే, ఒక గడ్డి పోచ జీవుడే. బ్రహ్మ మొదలుకొని అదే అంటున్నాం, తావద్ బ్రహ్మాది జీవానాం పరిమాణం ప్రకీర్తితం. బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అందరి జీవుల పరిమాణం ఎంత అంటే ఇంత పరమాణువు. అది ఏ మైక్రోస్కోప్లోనూ కనబడదు, అది సాధ్యం కాదు. అయితే జీవుడు అలాగే అంత పరిమాణంలో ఉంటాడు. ఇటువంటి జీవుణ్ణి చంపడానికి సాధ్యమే కాదు. కాబట్టి ఇది జీవుని పరిమాణం. ఈ జీవుడు ఈ దేహంలో ఉన్నాడు, ఎక్కడుంటాడు అని ప్రశ్న. కంటిలో ఉంటాడా, మూగులో ఉంటాడా, చేతిలో ఉంటాడా, కాళ్ళలో ఉంటాడా అని అంటే మనకు ఒక్కొక్కసారి ఇది కంటిలో ప్రాణం పోయింది, వీనికి నోట్లో ప్రాణం పోయింది అని చెప్తారు. మనకు 9 ద్వారాలు ఉన్నాయి, పైన 7 ద్వారాలు, క్రింద 2 ద్వారాలు. పైన 7 ద్వారాల నుండి ప్రాణం పోవటం అనేటటువంటిది మంచి మరణం. క్రింద 2 ద్వారాల ద్వారా ప్రాణం పోవడం అనేటటువంటిది చెడు మరణం, అంటే చెడ్డవాడు అని అర్థం. మంచివాడికి మరణమే సాక్షి అని చెప్తారు కదా, అలాగా పైన 7 ద్వారాలలో పోవాలి. అంటే జీవుడు ఈ దేహాన్ని వదిలిపోయేటప్పుడు ఈ 9 ద్వారాల నుండి ఏదో ఒక ద్వారం నుండి వెళ్ళిపోతాడు, వాడు కనబడడు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి ఇంత పరమాణువైనటువంటి జీవుడు ఈ దేహంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఎలా ఉంటాడు ప్రశ్న, ఎలా ఉంటాడనంటే ఇప్పుడు ఈ లైట్ వేసాం మనం, బల్బ్ అక్కడుంది, బల్బ్ ఏమో అక్కడుంది, అయితే వెలుతురు ఇల్లంతా హాలంతా పడుతూ ఉన్నది. అదేవిధంగా ఈ దేహంలో జీవుడు ఉంటాడు. వాని యొక్క దాని యొక్క ప్రభావం అంటే వాని వైబ్రేషన్స్ ఎలా ఉంటుంది, దేహమంతా అంటే తేజస్సుతో దేహమంతా ఆవరించుకొని ఉంటాడు. ఎలాగా లైట్ వెలుతురు, బల్బ్ ఏమో అక్కడున్నది, వెలుతురు మాత్రం హాలంతా నిండినట్లుగా ఈ జీవుడు తేజస్సుతో ప్రకాశముతో దేహమంతా వ్యాపించి ఉంటాడు. అందుకే మనకు ఒక శవాన్ని ఒక మనిషిని ఇద్దరు పక్కపక్కన ఉంటే వీనిలో జీవకళ ఉంటుంది, శవంలో ఉండదు. అదే అంటారు జీవకళ లేదు, ఇది ప్రేతకళ, జీవకళ. శవంలో ప్రేతకళ, వాడు ఎంత బాగా ఉన్నా వానికి ఎంత మేకప్ చేసి పెట్టినా కానీ వానిలో జీవకళ ఉండదు, చచ్చిపోయిన కళ కనబడుతూనే ఉంటుంది. వీడు కోమాలో ఉన్న జీవుడున్న దేహం కోమాలో ఉన్న ఆ వాని ముఖంలో జీవకళ, అదే ఇప్పుడు ప్రకాశత దేహమంతా జీవుడు వ్యాపించి ఉంటాడు ఈ దేహంలో. కాబట్టి ఇంత చిన్నటి జీవుడికి ఈ పరిమాణం, ఇది జీవుడు ఇలా ఉన్నాడు, వీనికి చావు లేదు, పుట్టుక లేదు, మరణం లేదు, ఏదీ లేదు, వాడిని నీవు చంపజాలవు. నీ బంధువులందరూ ఆత్మలు అని ఒప్పుకుంటే వాళ్ళను నీవు చంపలేవు, జీవుడు కాబట్టి వాళ్ళని నీవు చంపలేవు. కాబట్టి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇక రెండవది, పోనీ నీవు దేహము, ఈ దేహము నాశమైపోతూ ఉన్నది అంటే దేహముకి, అవును దేహం నాశమవుతూ ఉన్నది. దేహానికి 4 నాశములున్నాయి: అనిత్యత్వము, దేహహాని, దుఃఖప్రాప్తి, అపూర్ణత. ఇది జీవునికి కాదు, దేహానికి. ఈ దేహము అనిత్యత్వం అంటే శాశ్వతం కాదు, వస్తుంది, వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు 100 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో ఏదో ఒక రోజు పోవలసిందే, అంటే శాశ్వతం కాదు, అనిత్యత్వము. ఇదొక నాశం. ఇక దేహహాని, దేహానికి హాని కలుగుతుంది. ఒక 40 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా డిక్రీజింగ్ మోడ్, తలలో వెంట్రుకలు తెల్లబడము ఒకటి పోతూ ఉంటుంది, దేహహాని, అదొక దోషము, నాశము. ఇక దుఃఖప్రాప్తి, ఈ దుఃఖం వస్తూ ఉన్నది, ఈ దుఃఖం ఈ దేహం ద్వారానే వీనికి వస్తూ ఉన్నది, అదొక నాశము. దుఃఖం వస్తే
దేహం ఆటోమేటిక్గా మనకు నిర్వీర్యమైపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనము చాలా గ్లోరియస్గా గ్లోగా బాగా ఉత్సాహంగా ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు మన దేహము కృషించిపోతుంది. కాబట్టి ఇదొక నాశము. ఇక అపూర్ణత, మన దేహంలో పూర్ణత్వం ఎవరికీ లేదు. ఎవడు 100% వీడు అన్ని లక్షణాలుండి వీడు చాలా అందగాడను 100 మార్కులు ఎవరు వేయడానికి కాదు. ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది ఒక దేహంలో. ఈ చతుర్విధ నాశములు ఈ జీవునికి ఉన్నాయి. అయితే జీవునికి లేదు, దేహానికి ఉన్నది. కాబట్టి నీవు నీ బంధువులందరినీ ఆత్మ అనుకొని నేను చంపుతున్నానంటే నీవు చంపలేవు. కాబట్టి నీవు దుఃఖించవద్దు. పోనీ ఈ దేహము అంటావా, దేహం నీవు చంపకపోయినా ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు చావవలసిందే. కాబట్టి నీవు చంపడంలో నీవు చంపుతావనే అర్థమే లేదు. ఎలాగో వాడు చస్తాడు, దేహహాని ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు ఒక్కొక్క ప్రశ్నను వేస్తూ అతనికి, కాబట్టి నీవు దుఃఖించవద్దు, నీవు యుద్ధము చెయ్యి అని చెబుతూ, ఇక దేహనాశమే నీకు దుఃఖానికి కారణమా అంటే దానికి ప్రశ్న 13వ శ్లోకంలో చెప్తున్నాడు భగవాన్. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిధీరస్తత్ర నముహ్యతి. ఇక దేహనాశమే దుఃఖానికి కారణమంటావా? అయితే ఆ దేహము ఎలాగూ నాశమవుతూ ఉన్నది. ఎలా నాశమవుతూ ఉన్నది దానికి అనేక ఉదాహరణలు ఇస్తూ మనకు కృష్ణుడు చెప్తాడు. అది ప్రారంభం చేస్తే ఆ ఒక్క శ్లోకానికే దాదాపు ఒక 10-15 నిమిషాలు చెప్పవలసి వస్తుంది. కాబట్టి రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.